ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో మూడు ముక్కలాట కంటిన్యూ అవుతోంది. టికెట్ కోసం దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు కొట్టుకుంటున్నారు. వసంతకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేవినేని ఉమా, బొమ్మసాని రగిలిపోతున్నారు. వసంతకు సహకరించేది లేదని దేవినేని ఉమా వర్గం మండిపడుతోంది. వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని తట్టుకోలేకపోతున్నారు మైలవరం టీడీపీ నేతలు. మరోవైపు లోకల్ అంటున్నారు బొమ్మసాని సుబ్బారావు. ఉమా, వసంతలకు పోటీగా బల ప్రదర్శన నిర్వహించారు బొమ్మసాని. పార్టీ కోసం పనిచేస్తున్న తనను చంద్రబాబు గుర్తించాలని బొమ్మసాని అంటున్నారు. మైలవరం సీట్ అడిగే అర్హత ఉంది అంటున్నారు బొమ్మసాని. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో ఎప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ ప్రకటించేశారు వసంత కృష్ణప్రసాద్ని చంద్రబాబు బలపరుస్తూ ఉన్నారు. మరి ఇటు దేవినేని ఉమా అవచ్చు, బొమ్మసాని కావచ్చు, వాళ్ళ ముందున్న కార్యాచరణ ఏంటి? అప్డేట్ చెప్పండి. వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీ తర్వాత మైలవరంలో టీడీపీ మూడు ముక్కలైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వసంత కృష్ణ పార్టీలోకి వస్తున్నప్పటి నుంచి కూడా దేవినేని ఉమా కావచ్చు, అలాగే బొమ్మసాని సుబ్బారావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దేవినేని ఉమా ఇప్పటికీ 2 సార్లు మైలవరం నుంచి పోటీ చేశారు. గతంలో ఒకసారి గెలిచి మంత్రి అయ్యారు. ఈసారి కూడా 3వసారి ఖచ్చితంగా తనకి టికెట్ వస్తుందని ఆయన ఆశపడ్డారు. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఉమా ఆశలు అడియాసలయ్యాయని చెప్పుకోవచ్చు. మరోవైపు బొమ్మసాని సుబ్బారావు కూడా తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వీరిద్దరినీ కాదని చంద్రబాబు వసంత కృష్ణప్రసాద్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అధికారికంగా ఇక ప్రకటించాల్సిందే తరువాయి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా, అతని అనుచరులు ఎట్టి పరిస్థితుల్లోనూ వసంత కృష్ణప్రసాద్కు మైలవరంలో సహకరించేది లేదని తేల్చేశారు. గత 5 రోజుల క్రితం చంద్రబాబుతో సమావేశం అయినప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడతానని చెప్పిన ఉమా ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదంటూ కూడా తమ అనుచరులతో ఒక సమావేశాలు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో బొమ్మసాని సుబ్బారావు కూడా నేనే లోకల్ అంటున్నారు. ఎందుకంటే తాను పార్టీ పెట్టిన నాటి నుంచి మైలవరంలో పార్టీ కోసం కష్టపడుతున్నాను, ఎప్పటి నుంచో ఇక్కడ లోకల్ క్యాండిడేట్లకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తనకు మాత్రమే టికెట్ అడిగే అర్హత ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నిన్న ఒక పెద్ద బల ప్రదర్శన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తనకే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త స్థాయి నుంచి కూడా కష్టపడిన వ్యక్తిని కాబట్టి తనకే ఆ మాత్రం అర్హత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు మైలవరం టికెట్ను తనకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే బొమ్మసాని బల ప్రదర్శన తర్వాత ఇటు వసంత కృష్ణప్రసాద్ వర్గంలో కూడా ఒక ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక దేవినేని ఉమ కూడా తన ఆశలు గల్లంత అయిపోయాయని ఆయన ఒక ఆందోళనలో ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ ప్రస్తుతానికి కూడా అటు వసంత కృష్ణప్రసాద్కు పోటీగా ఇటు దేవినేని ఉమ కావచ్చు, బొమ్మసాని సుబ్బారావు కావచ్చు తమ ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి మైలవరం నియోజకవర్గంలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే అశోక్, ఆల్ రైట్.